నువ్వు జన్మించకుంటే మాకు రక్షణ ఉండేదే కాదు ప్రభా. నీవు భూమికి వచ్చుంటే ప్రభా మాకు ప్రభా తండ్రి రక్షణ ఉండేది కాదు ప్రభా. నీ భూమికి వచ్చిన దాన్ని బట్టి, జన్మించడం బట్టి మేము నరకం నుంచి, పాపం నుంచి మేము తప్పించబడుతున్నాము. దేవానికి వందనాలు చెల్లిస్తూ, మీ క్రయదనం బట్టి వందనాలు చెల్లిస్తూ, మీ రక్తంను బట్టి వందనాలు చెల్లిస్తూ, మా కొరకు మీరు చేసిన గొప్ప త్యాగమును బట్టి వందనాలు చెల్లిస్తూ, అయ్యా ప్రభా మీరు జన్మించిన ఈ శుభవర్తమానము ప్రభా, ఈ దినాన్ని బట్టి ప్రభా అయ్యా మేము ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ నీ ఎందుకు ప్రభు ముందుకు సాగుటకు సహాయం చేయి. ఎందరైతే మానవుడు రక్షణ పొందలేదు, ఆలస్యం చేయక, తడవు చేయక, నేడే అయ్యా రక్షణ దిమ్ముగా, నేడే మిక్కిలు అనుకునే సమయంలో ప్రభు ఎంచుకొని పొంది రక్షణ వ్యాప్సం పొంది ఇంకా లోకం యొక్క పాపములో క్రియలో ఒకరు ఉన్నట్లయితే దయతో విడిపించమని ప్రార్థిస్తాను. ఎవరికి రక్షణ వ్యాప్సం తీసుకొని ఇంకా పాపపు క్రియల చేత ఎవరైతే ఇంకా ప్రభు తరమడుచున్నారు, పాపముల చేత ప్రభుత్వాన్ని ఎంతమంది ఇంకా నడిపించబడుతున్నారు, వారిని సైతం పూర్తిగా విడిపించమని నీవైపే తినడానికి సహాయం, పరిశుద్ధంగా పవిత్రంగా జీవితం ప్రభా కొనసాగబోతుంది ముట్టించుటకు సహాయం చేయి. ప్రతి మాటలు మనం 30 నివృత్తిగా ఫలింపచేసి
వచ్చినందుకు వందనాలు. ముఖ్యంగా అన్న సురేష్ అన్న చెల్లె రమ్మని చెప్తే వచ్చిన చర్చ అయిపోయింది మాది ఇప్పుడే. ఈ సంవత్సరం 2025లో నాకు చెల్లె చాలా సాయం చేసింది. ముఖ్యంగా ఈ సువార్త సంఘం దేవుని సేవ కోసం చాలా ఉపయోగపడ్డది. కాబట్టి చెల్లెకి నేను ఇంకా కృతజ్ఞతలు ఉన్నా. ముఖ్యంగా ఈ సంవత్సరంలో, ఈ రాబోయే సంవత్సరం, కొత్త సంవత్సరంలో కూడా ఈ సువార్త సంఘం సేవలో ముందుండాలని చెప్పి కోరుకుంటూ, ఈ సువార్త సంఘంలో మాకు ఈ స్థలం ఇచ్చి స్త్రీల మీటింగ్కి కానీ, యూత్ మీటింగ్కి కానీ, పాస్టర్ల మీటింగ్ కూడా ఇప్పుడు కొత్త సంవత్సరంలో ప్రతి నెల పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. దానికంతా మీకు సహకరించాలా, దాని గురించి మీరు అందరూ ప్రార్థన చేయాలా. అట్లనే మా కుటుంబం గురించి కూడా మీరు ప్రార్థన చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు పండగ అంటే అందరం సంతోషంగా ఉన్నాం. కాబట్టి రాబోయే దినాల్లో కూడా ఇదే విధంగా పండగ రోజు ఎట్లయితే ఉన్నామో రాబోయే దినాల్లో కూడా మనం ఇట్లనే ఐకమత్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ సంఘ కాపరి ఇజ్రాయెల్ నాకు వందనాలు అని చెప్పి థ్యాంక్ యూ. కొద్దుందంటే ఖచ్చితంగా ఆయన ముందుకెళ్ళి ఈ స్త్రీల కూడిక జరిగినప్పుడు కూడా మాకు ఎంతో సహకరించింది. అన్న కూడా మేము సహకరిస్తాం, అన్న కూడా మాకు సహకరించినందుకు అన్న నీకు కూడా థ్యాంక్స్ అన్న. హ్యాపీ క్రిస్మస్. మీరు కుటుంబాన్ని దీవించును గాక. ఇంకా మీరు ముందుకు వెళ్ళాలా, ఇంకా రాజకీయంగా ఇంకా అనేక విషయాలలో మీకు ముందుకు వెళ్ళాలని దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. క్రమముగా దైవికంగా అయ్యా ఆధ్యాత్మికంగా ప్రవచనం జరిగించే దేవా, నడిపించే దేవానికి వందనాలు చెల్లిస్తూ, ప్రార్థనలోను వాక్యంలోను ఆరాధన సమస్యలు ప్రభు నీవు తోడు ఉండి బలపరిచి ధైర్యపరిచి క్రీస్తు జనరేషన్ ఎన్నో సంగతులకు సహాయం చేసే వందనాలు చెల్లిస్తూ, అద్భుతాలు జరిగించి మరొక తరుణం సన్నిధుల ప్రభు ఇదే రీతిగా కూడి స్తుతించి కనపరిచి ఆరాధించే కృపదని మాకు దయచేయమని, నూతన సంవత్సరం అడుగుపెట్టబోతుందిగా ఆధ్యాత్మికంగా, కుటుంబపరంగా, ఆర్థికంగా, అయ్యా ఆరోగ్యవంతంగా, సామాజికంగా, సేవాపరంగా అన్ని విషయాల్లో అన్ని రంగాల ప్రభావం మేము ఎదుగుచూ ముందుకు సాగడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు శక్తి గల నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. మానాథా.
చివరి ఆశీర్వాద ప్రార్థన. జయ బోలో యేసు మహారాజ్కి. అందరు సెలవు ప్రేమ విందు కలదు. అందరు దానిలో పాల్పొంది అందరూ వీలైతే సమయం ఉంటే మంచిగా ప్రార్థన చేసుకుని కానీ అందరం కూడా ఐక్యమత్యముతో ప్రేమతో ముందుకు వెళ్దాం. క్షమించే గుణము మాకుంది కాబట్టి ఇవాళగా పులిపీఠం మీద చెప్తున్నా, మనల్ని నేను క్షమిస్తున్నా, మా పిల్లలను మా వద్ద కూడా క్షమిస్తున్నా. క్రిస్మస్. ఆమేన్. ప్రేమ అనేది చాలా గొప్ప. ఈర్ష్య జీవపు డబ్బం ఎవరో ప్రవేశించదు. ఎల్లవేళలా ఆయన ప్రేమ చూపెట్టేళ్ళు పగవాడిని కూడా ప్రేమించమంటున్నా. తండ్రులే చిన్న బిడ్డలతో సహా అందరూ కూడా ప్రేమిస్తాం. మేము ఎవరిని కూడా ప్రేమించే బిడ్డలం కాము. కాబట్టి మరొకసారి మా కుటుంబం తరఫున, మా పరిచర్య తరఫున నిండు వందనాలు అందరూ. అందరినీ దీవించి ఆశీర్వదించు.